అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం బెంచ్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరు చాలా వినుంటారు ఐటీ డొమైన్స్లో బెంచ్ మీద ఉన్నారు అని చెప్పి. సో బేసిక్గా ఎటువంటి కంపెనీస్లో బెంచ్ అనేది ఉంటుంది, ఆ బెంచ్లో బేసిక్గా ఎంప్లాయీస్ ఏం చేస్తూ ఉంటారు, బెంచ్లో ఉన్నప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, శాలరీస్ తగ్గించిస్తారా ఆర్ సేమ్ అమౌంట్ ఇస్తారా, బెంచ్లో ఎంత కాలం ఉండొచ్చు, బెంచ్లో ఎక్కువ కాలం ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, బేసిక్గా మీరు బెంచ్లో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో మీకు కనుక ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేయండి. ఇట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో రైట్ స్కిల్ అనే పాయింట్ వచ్చింది కాబట్టి, ఒకవేళ మీరు డేటా సైన్స్లో స్కిల్ని గెయిన్ చేద్దామనుకుంటే ఒడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ క్యాన్ బీ రియలీ హెల్ప్ఫుల్. బేసిక్లీ ఇది ఒక 6 months బూట్ క్యాంప్ అనమాట. అండ్ మీకు 360-degree ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ద బెస్ట్ పార్ట్ ఈస్ బేసిక్గా దేర్ ఇస్ అ మ్యాక్సిమమ్ శాలరీ హైక్ ఆఫ్ 230% అండ్ ఒడిన్ స్కూల్ హ్యాస్ మోర్ దెన్ 250 హైరింగ్ పార్ట్నర్స్. సో అందువల్లే there are a lot of people who get into a good company after the boot camp. One such example is Shilpa. సో ఈవిడ బేసిక్గా 12 years ప్రొఫెసర్గా వర్క్ చేశారు ముంబైలో. సో ఈవిడ బేసిక్గా నాట్ ఓన్లీ బీటెక్ బట్ ఐటీలో తన మాస్టర్స్ కూడా చేశారు. కానీ ఇండస్ట్రీలో బేసిక్గా రెలెవెంట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేక ఆవిడకి బేసిక్గా జాబ్స్ డైరెక్ట్గా పొందడం అనేది కష్టమైంది. సో దట్ ఈస్ వెన్ షీ డిసైడెడ్ టు జాయిన్ ఒడిన్ స్కూల్ బూట్ క్యాంప్ అనమాట. సో వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఒడిన్ స్కూల్ బూట్ క్యాంప్? ఆల్రెడీ 12 years ప్రొఫెసర్గా వర్క్ చేశారు కాబట్టి షీ ఆల్రెడీ హ్యాస్ హైలీ వాల్యుబుల్ నాలెడ్జ్ ఇన్ ది ఇండస్ట్రీ. బట్ స్కిల్ ఉందా, కావాల్సిన స్కిల్ విచ్ కెన్ బి అప్లైడ్ ఇన్ టు ద రియల్ టైమ్ వరల్డ్ అనేది ఉందా అంటే డెఫినెట్లీ యాజ్ అ ప్రొఫెసర్ ఉండకపోయి ఉండొచ్చు. సో ఆ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కల్పిస్తూ బేసిక్గా స్కిల్ని ఎంపవర్ చేయడానికి బేసిక్గా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ బై ఒడిన్ స్కూల్ అనేది ఆవిడకి చాలా హెల్ప్ అయిందంట. అండ్ ద పాయింట్ ఈజ్ బేసిక్గా బూట్ క్యాంప్ బెటరా డిగ్రీ బెటరా అంటే, ఆల్రెడీ ఈ బూట్ క్యాంప్ చేయకముందే శిల్ప గారికి షీ ఆల్రెడీ హ్యాడ్ అ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఐటీ. బట్ ద పాయింట్ ఈజ్ మేబీ కరికులంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డిగ్రీ ద సిలబస్ దట్ ఈజ్ ప్రెసెంట్ అంత క్విక్గా అంత ఫాస్ట్గా రీఆర్గనైజ్ కానీ బేసిక్గా మారదు. ఓకే, బట్ యాజ్ ద బూట్ క్యాంప్ ఈజ్ ఫ్లెక్సిబుల్, బేసిక్గా మీకు మారుతున్న ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో పాటు సిలబస్ మారుతుంది, నేర్పించే పద్ధతి మారుతుంది అండ్ నేర్పించే టాపిక్స్ కూడా మారుతాయి. అందువల్ల డేటా సైన్స్ బూట్ క్యాంప్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ శిల్ప అండ్ టుడే షీ ఈజ్ అ డేటా సైన్స్ ఇంజనీర్ ఇన్ క్యాప్జెమినీ అనమాట. ఓకే, మీరు కూడా డేటా సైన్స్ వైపు మూవ్ అవుదాం అనుకుంటే డూ చెక్అవుట్ ఒడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్. సో ముందుకు వెళ్తే బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్, బెంచ్ అంటే ఏంటి? సో ద పాయింట్ ఈజ్ బెంచ్ అంటే ఏం లేదు, కొన్ని చోట్ల దీన్నే రిసోర్స్ పూల్ కూడా అంటారు. ఓకే, దీని మీనింగ్ ఏంటి అంటే బేసిక్గా ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు అండ్ ప్రాజెక్ట్స్కి కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది తక్కువ ఉంటుంది. సో ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ ఈజ్ సంథింగ్ విచ్ కాజెస్ బెంచ్. అంటే లెట్స్ సే ఐ హ్యావ్ 5 projects. ఓకే, అండ్ ఈ 5 projectsకి గాను నాకు మేబీ 15 members కావాలి, 15 team members కావాలి. ఓకే, బట్ నా కంపెనీలో ఐ హ్యావ్ అబౌట్ 25 employees. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ 25 ఈజ్ ది అవైలబుల్ వన్ అండ్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఈజ్ 15. సో మిగిలిన 10 మందికి ఆబ్వియస్లీ దెర్ ఈస్ నో వర్క్ కదా. సో ఆ విధంగా వర్క్ లేనప్పుడు దీస్ పీపుల్ ఆర్ సెంట్ టు బెంచ్. సో బేసిక్గా బెంచ్ అంటే ఏంటి అంటే బేసిక్గా కావాల్సినంత పని లేనప్పుడు కంపెనీలో ఏవైతే మిగిలిన ఎంప్లాయీస్ ఆర్ రిసోర్స్ ఉంటారో వాళ్ళని బేసిక్గా బెంచ్ మీద కూర్చోబెడతారు. దాని మీనింగ్ ఏంటి అంటే ఆ 10 మందికి మేబీ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 or 2 months దేర్ విల్ బీ నో వర్క్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ బెంచ్. సో బెంచ్ ఎటువంటి కంపెనీస్లో ఉంటుంది? సో బేసిక్గా బెంచ్ అనేది ఇట్ ఈస్ మోస్ట్లీ ఇన్ కంపెనీస్ విచ్ ఆర్ సర్వీస్ బేస్డ్. ఎందుకు? సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో బేసిక్గా పని అనేది వాళ్ళకి డైరెక్ట్గా ఉండదు. ఓన్లీ క్లయింట్స్ వచ్చి వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తేనే దే విల్ హ్యావ్ వర్క్. ఓకే, సో అందువల్ల బేసిక్గా క్లయింట్స్ తగ్గిపోతే ప్రాజెక్ట్స్ తగ్గిపోతాయి
అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో బేసిక్గా వర్క్ తగ్గిపోతుంది. అందువల్ల బెంచ్ అనేది బేసిక్గా ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుందన్నమాట. బట్ కమింగ్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, వీళ్ళు పనిచేసేదే వాళ్ళ సొంత ప్రోడక్ట్ మీద, కాబట్టి ఎప్పుడు పని ఉంటుంది. అండ్ దే హ్యావ్ నో థర్డ్ పార్టీ డిపెండెన్స్, అంటే ఎటువంటి క్లయింట్స్ మీద డిపెండెన్స్ ఉండదు, బికాస్ సొంత ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో బెంచ్ అనే కాన్సెప్ట్ మోస్ట్లీ ఉండదు. గాట్ ఇట్? సో ద పాయింట్ ఈ బేసిక్గా కంపెనీస్కి, లెట్స్ సే సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఆల్రెడీ తెలుసు కదా దాట్ మేబీ మన దగ్గర 25 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ రిక్వైర్మెంట్ ఓన్లీ 15. మరి అలాంటప్పుడు వీళ్ళని ఎందుకు హైర్ చేసుకోవాలి? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఈజ్ కంపెనీస్ వీళ్ళని ఎందుకు హైర్ చేసుకుంటుందంటే, వెన్ ద కంపెనీ, ఈ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ ప్రొజెక్టింగ్ అ రిక్వైర్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. సో లెట్స్ సే ఈ కంపెనీ ఏమనుకుంటుందంటే రానున్న 3 or 4 monthsలో మేబీ మన కంపెనీకి 10 మంది కొత్త క్లయింట్స్ వస్తారు. ఆ కొత్త క్లయింట్స్ వచ్చినప్పుడు మన దగ్గర ఎంప్లాయీస్ లేక వీళ్ళ ప్రాజెక్ట్స్ని మనం కాదనకూడదు, కాబట్టి వీళ్ళని ముందే హైర్ చేసుకుని ఉంచుంటారనమాట. ఆ విధంగా. గాట్ ఇట్? నా ద పాయింట్ ఈజ్, ఈ ఎవరైతే 10 మంది బెంచ్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ వాళ్ళు ఏమి చేయరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వర్క్. బట్ ఈ ఏవైతే బెంచ్ మెంబర్స్ ఉన్నారో ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 or 4 months వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చేంత వరకు ఖాళీగా ఉండరు. దే విల్ బి గివెన్ కైండ్ ఆఫ్ స్మాల్ టాస్క్స్. అప్పుడప్పుడు స్మాల్ టాస్క్స్ అంటే ఏంటంటే మోస్ట్లీ ఇస్తే కూడా ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు ద POC, అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఏదైనా డెవలప్ చేసే ముందు విల్ దట్ వర్క్ అనేట్టుగా, లేకపోతే ఇట్ ఈస్ మోస్ట్లీ ట్రైనింగ్. ఓకే, సో ఈ ట్రైనింగ్ ఎందుకంటే బేసిక్గా మీరు ఈ బెంచ్లో ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇచ్చి కంపెనీలో జాయిన్ అయినప్పటికీ మీరు ఏదో ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వాలంటే ఆ జాయిన్ అవ్వడం కంటే ముందు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ బేసిక్గా టీమ్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో ఈ ఇంటర్వ్యూస్లో మీరు క్వాలిఫై అవ్వాలన్నా ఆర్ మీ స్కిల్ సెట్ని పెంచుకోవాలన్నా కంపెనీయే మీకు ముందుగా ట్రైనింగ్ ఇస్తుంది. అర్థమైందా? యా. సో బేసిక్గా ఈ బెంచ్ పీరియడ్లో వెన్ యు ఆర్ నాట్ వర్కింగ్ మీకు శాలరీ ఏ విధంగా ఉంటుంది? బేసిక్గా మీకు ముందుగా చెప్పినట్లుగానే బేసిక్గా మీకు ఎంత శాలరీ అయితే ఇస్తామన్నారో అంతే ఇస్తారు. సో మిగతా వాళ్ళలాగే మీకు కూడా సేమ్ CTC ఉంటుంది. బేసిక్గా దాంట్లో కట్ ఏమీ ఉండదు. మోస్ట్లీ కొన్నిసార్లు కంపెనీస్కి ప్రాఫిట్స్ లేకపోతే మేబీ ఇట్ క్యాన్ బీ రెడ్యూస్డ్, బట్ ఇన్ జనరల్ CTC ఈజ్ పెయిడ్ ద సేమ్ ఈవెన్ ఆన్ బెంచ్. ఇంకొక క్వశ్చన్, బేసిక్గా ఎంప్లాయీని హైర్ చేసుకుంటున్నప్పుడే మీకు చెప్తారా దట్ యూ ఆర్ గోయింగ్ టు బీ హైర్డ్ ఫర్ బెంచ్? అంటే చాలా కేసెస్లో చెప్పరు. మీరు జాయిన్ అయ్యాక, ఇండక్షన్ అయిపోయాక, అంటే కంపెనీలో బేసిక్గా బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది కదా ఫస్ట్ 1 or 2 weeks, అది అయిపోయాకనే చాలాసార్లు చాలామందికి తెలుస్తుంది. సో హైరింగ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు కంపెనీస్ మిమ్మల్ని బెంచ్ కోసం హైర్ చేస్తున్నారు అని చెప్పరు. గాట్ ఇట్? సో ద పాయింట్ ఈజ్, లెట్స్ సే 3 or 4 months తర్వాత కూడా మీకు 4 or 5 ప్రాజెక్ట్స్కి గాను ఇంటర్వ్యూస్ అయ్యాక కూడా ఒకవేళ మీరు ఏ ప్రాజెక్ట్లోకి అసైన్ అవ్వకపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా కంపెనీయే మీకు మేబీ 1 or 2 weeks డ్యూరేషన్ ఇచ్చి బేసిక్గా వేరే కంపెనీస్లో జాబ్ని సర్చ్ చేసుకోమంటుంది. ఓకే, అంటే వాళ్ళు ఒకవేళ మనకి ఏది రాకపోతే పంపించేస్తారు, దట్స్ ఓకే. బట్ లెట్స్ సే 3 or 4 months అయిపోయింది అండ్ మీకే చిరాకు వచ్చేసింది. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది? సి ద పాయింట్ ఈజ్, వాళ్ళే మిమ్మల్ని వెళ్ళిపోమంటే బేసిక్గా నోటీస్ పీరియడ్ ఏమీ ఉండదు. బట్ చాలా కేసెస్లో ఒకవేళ మీకు మీరుగా బెంచ్ ఇష్టం లేక ఇఫ్ యూ వాంట్ టు లీవ్ ద కంపెనీ, అగైన్ మీకు నోటీస్ పీరియడ్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద కంపెనీ. మోస్ట్లీ ఇట్ ఈస్ 90 days. సో ఆ 90 days సర్వ్ చేశాకనే యూ కెన్ లీవ్ ది కంపెనీ. ఓకే, నౌ కమింగ్ టు అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. సో ఇప్పటిదాకా మనం చెప్పినవి అన్నీ మోస్ట్లీ దే ఆర్ డిస్అడ్వాంటేజెస్. పెద్దగా అడ్వాంటేజెస్ ఏమీ లేవు. బట్ ఓన్లీ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే, విచ్ ఈజ్ గుడ్ అడ్వాంటేజ్, ఈజ్ దట్ యు ఆర్ గివెన్ విత్ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ని మీరు బాగా యూజ్ చేసుకుంటే, ఈ ట్రైనింగ్ని ఎఫిషియెంట్గా వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెబ్సైట్స్ అన్నీ, రిసోర్సెస్ అన్నీ బాగా యూజ్ చేసుకుంటే, స్కిల్ని డెవలప్ చేసుకుని బేసిక్గా ఈ 3 or 4 months ఆర్ ఇంకా ముందే మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో బేసిక్గా ఇంటర్వ్యూస్కి ట్రై చేసుకోవచ్చు. ఓకే, నౌ బెంచ్ మంచిదా కాదా అంటే డెఫినెట్లీ అంతగా మంచిదేం కాదు. బికాజ్ సి
లెట్స్ సే మీరు 6-7 మంత్స్ అయిపోయింది, అయినా ఇంకా మీకు ప్రాజెక్ట్ రాలేదు అనుకుంటే మీకు శాలరీ వచ్చినప్పటికీ లెట్స్ సే పర్మనెంట్గా అయితే అలా కూర్చోబెట్టి మీకు శాలరీ ఇవ్వరు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఐదర్ మీకు ప్రాజెక్ట్ వస్తుంది ఆర్ మిమ్మల్ని బేసిక్గా వేరే కంపెనీ చూసుకోమంటారు. ఫస్ట్ కేసులో ఇట్స్ ఓకే. సెకండ్ కేసులో ఏమవుతుందంటే వెన్ యూర్ ట్రయింగ్ ఫర్ అ న్యూ కంపెనీ ఆఫ్టర్ 6 or 7 months ఆఫ్ బెంచ్, బేసిక్గా ఆ కొత్త కంపెనీలో ఇంటర్వ్యూలో మీ ప్రీవియస్ కంపెనీలో మీరు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు అంటే ఆబ్వియస్లీ మీరు బెంచ్ మీద ఉన్నారు 6-7 months అని మీరు చెప్తే దట్ విల్ హ్యావ్ అ వెరీ వెరీ బ్యాడ్ ఇంపాక్ట్, బ్యాడ్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్. కాబట్టి ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ ద బెంచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ట్రైనింగ్ని బాగా వాడుకోండి and also try to crack product based companies. Okay, so with that note I hope the video is helpful. Thank you very much. Jai Hind, Jai Bharat.